కథాస్రవంతి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం గుంటూరు జిల్లా శాఖ ఈ తరం కోసం కథాస్రవంతి పేరిట ప్రచురించిన ఏఎన్ జగన్నాథ శర్మ కథలు సంపుటి నుండి నాన్నంటే కథ. కలం శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ, గళం పప్పు భోగారావు. గౌరవ సంపాదకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రధాన సంపాదకులు వల్లూరు శివప్రసాద్, సంపాదకులు ఓలేటి శ్రీనివాస భాను. అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ, ఏఎన్ జగన్నాథ శర్మ ఏప్రిల్ 13, 1956లో విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు. చిన్ననాటి నుండి కథల పట్ల మమకారం పెంచుకుని 15వ ఏటనే కథలు రాయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారుగా 500 కథలు రాశారు. వీరి రాజధాని కథలు, మా ఊరి కథలు, అగ్రహారం కథలు పాఠకుల ఆదరణ పొందాయి. కథలతో పాటు అగ్రహారం, శౌర్యచక్ర, చార్మినార్, ఇక్కడంతా క్షేమం, ఛానల్ 18 నవలలు రాశారు. సినిమా, టీవీ రచయితగా కూడా సుప్రసిద్ధుడు. అరణి, అనీలజ, వైనతేయ, శివసతీపురం శర్మ, లహరి వీరి కలం పేర్లు. వీరి రచనలు పేగుకాలిన వాసన, జగన్నాథ రథచక్రాల్, జగన్నాథ కథచక్రాల్, కథాసరిత్సాగరం, పంచతంత్రం, పాలపిట్ట, నెమలీక, పేదరాశి పెద్దమ్మ కథలు విశేష పాఠకాదరణ పొందాయి. ఆబాల గోపాలానికి అనువైన శైలిలో వెలువడ్డ శర్మగారి భారత భాగవత రామాయణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న కథలకు కళింగాంధ్ర పెట్టింది పేరు. కొండను అద్దంలో కొంచెంగా చూపించడం అక్కడి రచయితలకు అలవాటు. ఇది ఆ రచయితలకు అంబలితోనూ ఆవకాయతోనూ అలవడని విద్య. ఆ కోవలోని వారే ప్రముఖ పాత్రికేయులు, కథా రచయిత అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ. ఉద్యమ నేపథ్యంలో రాసిన, మధ్యతరగతి మంటల గురించి రాసిన జగన్నాథ శర్మ కథలన్నిటా కనిపించే బొమ్మ, వినిపించే గొంతు బాధే. ఈ కథల్లో వెలుగులుండవు, వెన్నెలలుండవు, చీకటి లోయలు, ఆకలి కేకలే ఉంటాయి. కన్నీళ్లు కత్తులే ఝళిపిస్తాయి. ఒకనాటి కళింగాంధ్ర కన్నీటి తడిని స్పృశించేందుకు ఈ కథలు పదే పదే చదవాలి. అగ్రహారం మాటున అణిగిపోయిన ఒకానొక సామాజిక వర్గం నెత్తుడి దీపాన్ని చూడాలంటే ఈ కథలను ఆకలింపు చేసుకోవాలి. దోసడి కన్నీళ్లతో పాఠకజన నీరాజనాలు అందుకున్న జగన్నాథ శర్మ కథలు చదవడం, వినడం సరదా ఎంతమాత్రం కాదు, అదొక సాహసం. ఇక వినండి కథ నాన్నంటే. నాన్నంటే ముద్దు, నాన్నంటే మెరుపు, నాన్నంటే స్పర్శ, నాన్నంటే సువాసన. నాన్న గురించి నాకింతే తెలుసు. నాకు 7-8 ఏళ్ల వయసున్నప్పుడు నాన్న వయసు ఎంతన్నది నాకు తెలియదు గాని నాన్న పొట్టిగా ఉండేవారు. గుమ్మడి గింజలా పచ్చగా ఉండేవారు. గావంచాను చుట్టుకుని పైన లాల్చీ ధరించేవారు. వేడి శరీరంట. ఆ కారణంగా యవ్వనం నాటికే నాన్న తల నెరిసిపోయిందట. అమ్మ చెప్పింది. ఫలితంగా శిరసు మీద మేఘశకలాల్ని మోస్తున్నట్టుగా తెల్ల తెల్లని పొడుగాటి శిరోజాలతో చూడముచ్చటనిపించేవారు నాన్న. నాన్న పుట్టి కనువిప్పి నాన్నమ్మను చూడనేలేదట. నాన్నమ్మ కనుమూసిందట. తాతయ్యే నాన్నని పెంచి పెద్ద చేశారని అంటుందమ్మ. అమ్మను నాన్నకి ముడివేసి తాతయ్య స్వర్గస్థులయ్యారని చెప్పింది. పెళ్ళైన 3 ఏళ్లకి అక్క పుట్టింది. తర్వాత నేను పుట్టాను. నేను పుట్టిన 3 ఏళ్ల వరకు నాన్న మంచిగానే ఉండేవారట. దగ్గరుండి వ్యవసాయాన్ని చూసుకునేవారట. ఇంటి పట్టునుండేవారట. పెరట్లో పొట్లపాదును వేసేవారట. మల్లె మొక్కలను నాటేవారట. ముద్దబంతి పూల నడుమ ఒద్దికగా ఉండేవారట. తర్వాత ఏమైందని అంటే అమ్మ అక్కుళ్ళు బుక్కుళ్ళుగా రోధించడమే గాని ఏమీ చెప్పేది కాదు. రెట్టించి అడిగితే కథ ఏమిటి అని విసుక్కునేది. నాన్నంటే కథని అమ్మకి తెలియదు పాపం. వ్యవసాయంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్న వ్యాపారం చేసేవారట. కొండ కోనల్లో నివసించే కోయిదొరల నుంచి కరక్కాయలు, ఇండిపిక్కలు, వనమూలికలు, తేనె కొనుగోలు చేసి ఇక్కడ మా ఊరిలో వాటిని అమ్మజూపేవారట. లాభం సంగతి అలా ఉంచితే ఆ వ్యాపార వ్యవహారం వల్ల నాన్ననే అమ్మ నష్టపోవాల్సి వచ్చిందంటుంది. నాకు 4 ఏళ్ల వయసున్నప్పుడు మా ఇంటి మీదికి కాకీ కాకులు దాడి చేసేయట. నాన్నని ప్రశ్నలతో పొడుచుకు పొడుచుకు తిన్నాయట.
నాన్న పుస్తకాల్ని ముక్కును కరిచి పట్టుకుపోవడమే కాక నాన్నని చుట్టుముట్టి లాక్కుపోయారట. ఎందుకు లాక్కుపోయాయవి అని అడిగితే కారణాలు చెప్పదమ్మ. కన్నీళ్లు పెట్టుకుంటుంది. పురాణమా ఏమిటి అంటుంది. నాన్నంటే పురాణమని పిచ్చి తల్లికి తెలియదు. ఆస్తినంతటిని అమ్మి కాకుల బారి నుంచి నాన్నను రక్షించుకుందామనుకుందట అమ్మ. అయిన వాళ్లను సంప్రదించిందట కూడా. కాని వీలు పడనీయక కాకి గూడులోంచి తప్పించుకునే కొండల్లోకి నాన్న పారిపోయారట. ఓ సంవత్సర కాలం కనిపించనే లేదట. నాకప్పటికీ 5 ఏళ్లు వయసట. బళ్ళో వేశారు నన్ను. నాకు దీర్ఘమిస్తే నా కింద నారేస్తే నాన్నా అని రాత్రివేళలా అక్క నాకు పాఠాలు చెబుతూ ఉంటే ముక్కెగ బీలుస్తూ మౌనంగా అమ్మ కరిగిపోయేది. అదేం పాఠమే అనేది. నాన్నంటే పాఠమని తెలుసుకోలేని వెర్రిబాగులదమ్మ. ఒకానొక రాత్రి నా బుగ్గల మీద పెదవులూనిన స్పర్శ కలిగింది. మరుక్షణంలో గరుకుతనం తగిలి గిరిగింతలొచ్చేయి. కనువిప్పు చూద్దునో అమ్మ హరికెన్లాంతరు ఎత్తిపట్టి నిలిచి కనిపించింది. ఓ పక్క అమ్మ అలా నిలిచి ఉంటే మరో పక్క పొట్టిగా గుమ్మడి గింజల పచ్చగా గావంచాను చుట్టుకుని ఉన్నవేరెవరో నిలిచి ఉన్నారు. నిద్ర చెదిరిపోయింది. లేచి మంచం మీద కూర్చున్నాను. ఎవరమ్మా అడిగాను. జవాబు చెప్పలేదమ్మ. చిరునవ్వు నవ్వింది. నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారాయన. ఏం చదువుతున్నావు అని అడిగారు. 1వ తరగతి అని చెప్పాను. వాడికి వారాల పేర్లన్నీ వచ్చు అన్నది అక్క. నిజమా? ఆశ్చర్యపోయారాయన. కళ్ళు పెద్దవి చేసి నన్ను మెచ్చుకోలుగా చూశారు. చెప్పనా అడిగాను. ఆయన చెప్పమన్నట్టు తల ఊపారు. ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7. ఈ 7 వారముల పేర్లు అని వల్లించాను. సంబరపడ్డారాయన. సందట మరింతగా నన్ను బిగించారు. ముద్దులు పెట్టుకున్నారు. ఆయన పెదవులు గమ్మత్తైన వాసన వేసేయి. మళ్లీ మళ్లీ బుగ్గను ముద్దులు పెడితే బాగుండనిపించింది. అమ్మ వేరుశనక్కాయలు వేచి తెచ్చింది. చేటలో పోసి ఉంచింది. అంత బెల్లం ముక్కను కూడా చెంతనుంచింది. తింటావా అడిగారాయన. అర్ధరాత్రి తిన్నది అరిగించుకోలేడు, వాడికొద్దులేండి అన్నదమ్మ. ఒలిచి వేరుశనగ పలుకులు గుప్పిళ్లుగా ఆయనకి అందించసాగింది. ఓ చేత్తో నా తల నిమురుతూ కూర్చున్నారాయన. నిద్ర కమ్ముకొస్తుంటే ఆయన గుండెలపై ఒరిగి వెచ్చవెచ్చగా నిద్రపోయాను. తెల్లారి లేచేసరికి ఆయన ఒళ్ళో లేను నేను. యథాప్రకారం మంచం మీదున్నాను. రాత్రి వచ్చిందెవరే అడిగానమ్మను. ఎవరొచ్చారు? ఎవరూ రాలేదే అన్నదమ్మ. చల్లచిరికే కవ్వం కోసం వెతుకులాట ప్రారంభించింది. పుట్టిగా ఉన్నారు చూడు, నన్ను ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు, నేను ఆయన ఒళ్ళో పడుకున్నాను చూడు, ఆయన వచ్చారు కదే అంటే కలగని ఉంటావు అన్నదమ్మ. భలే కల అన్నాను నేను. నాన్నంటే కలని అమ్మకి తెలియదు కాక తెలియదు. ఆ రోజు నన్ను బడికి పంపలేదమ్మ. వెళ్తానంటే వద్దంది. వెన్నంటి నన్ను తిప్పుకుంది. చాలా రోజుల తర్వాత ఓ వర్షారాత్రి మెలకు వచ్చి చూద్దునో గుమ్మడి గింజల పచ్చగా గావంచాను చుట్టుకుని ఉన్న ఆయనే నన్ను ముద్దు పెట్టుకుంటూ మళ్లీ కనిపించారు. తన గరుకు గడ్డం బుగ్గలకు నా బుగ్గలు నదువుకుంటూ కనిపించారు. హరికెన్లాంతరు వెలుగు ఆయన ముక్కు మీద ప్రతిఫలిస్తోంది. తేరిపార చూశాను. అమ్మ దీపం ఒత్తిని తగ్గించేసిందెందుకో వెలుగుల్ని కుదించి కళ్లలో దాచేసుకుంది. బుజ్జిగాడు బాగున్నావా అడిగారాయన. వాడికే బాగున్నాడు. నిద్రపో అమ్మా, నిద్రపో అందమ్మ. నన్ను నిద్రపుచ్చలారంభించింది. కన్ను తెరిచి చూస్తున్నానంతా. ఆయన చుట్టముట్టించారు. పొగవాసన, ఆయన పెదాల వాసన ఒక్కలా ఉన్నాయనిపించింది. ఊపిరి గట్టిగా పీల్చి ఆ వాసనని గుండెల్లో పట్టి ఉంచుకుని నిద్రలోకి జారిపోయాను. వేకున వర్షం వెలిసింది. నాకు మెలకువ వచ్చింది. ఆయన లేరు. పాలు పితికేందుకు చేతిలో చెంబునుంచుకుని పెరట్లోనికి ఆవు దగ్గరికి వెళ్లబోతున్నది అమ్మ. అమ్మా, రాత్రి భలే కలొచ్చిందే అన్నాను. ఏం కలరా అని అడిగింది. పొట్టిగా ఉన్నారు చూడు, నన్ను ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు అని చెప్పుకొచ్చాను. కళాపాడా పిచ్చి పాట నువ్వును అన్నదమ్మ. నాన్నంటే పాటని అమ్మ ఊహకు అందలేదు. శీతాకాలం. దీపావళి పండగతో చలి దివ్వెల దగ్గరకు వచ్చింది. ఆ రోజుల్లో ట్రంకుపెట్టెలో దాచి ఉంచిన రగ్గును తీసి వెచ్చగా ఉంటుందని చెప్పి కప్పుకుని నిద్రించమని దానిని అమ్మ నాకు అందించింది. వెల్లకిలా పడుకుని ఆ రగ్గుని మీదికి లాక్కున్నాను.
తల నిండుగా ముసిగేసుకున్నాను. అప్పుడు రాత్రివేళొచ్చే గుమ్మడి గింజలా పచ్చగా గావంచాను చుట్టుకుని ఉన్న ఆయనే నా దేహాన్నంతా స్పృశిస్తున్నట్టు అనిపించింది. రగ్గుగది ఆయన గూడనిపించింది. ఆ గూడంతా ఆయన పరిమళంతో నిండి ఉన్నట్టనిపించింది. ఉచ్ఛ్వాస నిశ్వాసలను హెచ్చుచేసి సరదా పడ్డానానాడు. అమ్మను పిలిచి, పొట్టిగా ఉన్నారు చూడు, నన్నాయన ముద్దు పెట్టుకున్నారు చూడు, ఈ రగ్గంతా ఆయన వాసనేస్తోంది అని చెప్పాను. అమ్మ పక్కన అక్క కూడా నిలిచి ఉన్నదప్పుడు. ఆయన ఎవరనుకున్నావు అన్నదక్క. ఎవరే అడిగాను. ఆత్రంగా లేచి కూర్చున్నాను. చెప్పేందుకు అక్క నోరు తెరిచిందో లేదో అమ్మ అక్క ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఎవరైతే నీకెందుకురా, పడుకో పడుకో అంది. వేధావకి అన్నీ కావాలి అంది. అన్నీ అక్కర్లేదే, నాన్న ఒక్కరే కావాలి అందామనుకున్నాను. అమ్మతో కోపగించుకుంటుందని ఊరుకున్నాను. మర్నాడు వరండాలో కూర్చుని ఎండని కాగుతూ అక్క స్వెటర్ అల్లుతోంది. సూదుల్ని చిత్రాతి చిత్రంగా తిప్పుతోంది. ఆటలా ఉందది. నాకా అడిగానక్కని. కాదు, నాన్నకి అన్నది. నాన్నెక్కడున్నారే చెప్పవూ ప్రాధేయపడ్డాను. దూరంగా కొండల్ని చూపించింది. కొండల్లోంచి ఎగసి వస్తున్న సూర్యుణ్ణి చూపించింది. చూపించి అక్కడ ఉన్నారు అని నవ్వింది. నన్ను ఆట పట్టిస్తుందనుకున్నాను. ఉక్రోషంగా దాని వీపున దబా దబా బాది చేతికందక వీధిలోకి పరిగెత్తిపోయాను. తర్వాత అక్క అల్లుతోన్న స్వెట్టర్ పూర్తి కావస్తూ ఉంటే అది నాన్న కోసమని తెలిసి తెలిసి దాని చేతుల్ని నా మెడ చుట్టూ వేసుకునేవాణ్ణి. వదులుగా స్వెటర్ చేతులు నా మెడనంటి ఉంటే నన్నెవరో అక్కును చేర్చుకున్నట్టు అనిపించేది. నాన్న ఇలా ఉంటారని అనుకునేందుకు నాన్న ఫోటో కూడా ఇంట్లో లేదు. అది నేనాడు ఫోటో తీసుకోలేదట. తాతయ్య తైలవర్ణ చిత్రం ఉంది, దానిని చూపించి అచ్చం ఇలానే ఉంటారు అన్నది అక్క ఓసారి. నాటి నుంచి నాన్నను చూడాలనిపించినప్పుడల్లా తాతయ్య తైలవర్ణ చిత్రం చూసి మురిసిపోయేవాడిని. నాన్న కోసం అక్క అల్లుతోన్న స్వెటర్ పూర్తయింది. ఆనాడు అక్క సంతోషం అంతా ఇంత కాదు. స్వెటర్ని భుజాల దగ్గర పట్టి నిలిపి దానిని నిండుగా చూసుకుంది. అమ్మను కేకేసి చూపించింది. తీసుకెళ్ళి నాన్నకెప్పుడిస్తావు అడిగాను అక్కని. నాన్నే వచ్చి తీసుకుంటారు అన్నదక్క. ఎప్పుడొస్తారే ఉత్సాహంగా అడిగాను. ఎప్పుడో ఒకప్పుడు వస్తారు, రాకపోతే రారు, దేవుడా ఏ అన్నదమ్మ. నాన్నంటే దేవుడని అమ్మ గుర్తించలేకపోతోంది. ఓ చలిరాత్రి ఎవరో వచ్చిన అలికిడి, సోకీ సోకని వాసన. నా దగ్గరికి నడిచి వస్తున్న సుగంధాన్ని అమ్మ అడ్డగించింది. పలకరిస్తే చాలు, పసిగడుతున్నాడు వెధవ అన్నది. స్పష్టంగా వినవచ్చాయి ఆ మాటలు. తర్వాత మరేమీ వినరాలేదు. నిద్రలో నిండుగా కూరుకుపోయాను. ఆ రోజు బాగా జ్ఞాపకం ఉంది. చీకటి చిక్కబడుతోంది. అమ్మ హరికెన్లాంతరు చిమ్నీని ముగ్గుతో శుభ్రం చేస్తోంది. 3 వ్యక్తులు మా ముంగిటికి వచ్చారు. రక్తసిక్తమైన గావంచాను, లాల్చీని, స్వెట్టరు అందజేసి చెప్పరాని మాట చెప్పినట్టున్నారు. గొల్లు మంది అమ్మ. గుండెల్ని బాదుకుంది, నెత్తి మొత్తుకుంది. అక్కను వాటేసుకుని ఏకధారగా ఏడ్చింది. ఆ దృశ్యాన్ని చూసి భయపడి నేను ఏడ్చాను. అక్క నన్ను దగ్గరికి తీసుకుంది, ఓదార్చ చూసింది. వచ్చిన 3 వెళ్ళిపోయారు. ఊరిలోని వాళ్ళు ఒక్కొక్కరుగా రాసాగారు. అమ్మను అనునయించి చూశారు. ఊహించిందే, బాధపడి ప్రయోజనం లేదు అన్నారు. ఏం జరిగిందంటే మీ నాన్న చనిపోయాడన్నారు. తుపాకీ తూటాకి కూలిపోయాడన్నారు. స్వెటర్ మడత విప్పి చూసి జల్లెడలా ఉంది, ఎన్ని గుళ్ళిపోయాయో అని దుఃఖించారు. అక్క అల్లిన స్వెటర్ అది, ఎరుపు రంగుది, మరింత ఎర్రెర్రగా కనిపించింది. నాన్నెవరే, ఎప్పుడొచ్చారే అడిగానక్కని. పొట్టిగా ఉన్నారు చూడు, నిన్నాయన ముద్దు పెట్టుకున్నారు చూడు, ఆయనే మన నాన్న, మొన్ననొచ్చారు అన్నదక్క అని నన్ను గట్టిగా పట్టుకుని మరింత గట్టిగా ఏడ్చింది. అక్క పట్టు నుంచి తొలగి నాన్న స్వెట్టర్ని చేతుల్లోకి తీసుకున్నాను. ముఖాన్ని అందులో ఉంచి ఇట్నించటు అట్నించిటు రుద్దాను. గరకుగడ్డం బుగ్గలకు నా బుగ్గల నదిమిన స్పర్శ కలిగింది. నాకిష్టమైన వాసన వేసింది. నాన్న వాసన, నాన్న స్పర్శ నన్నంటి ఉన్నాయనిపించింది. ఏడవాలనిపించలేదు. 7 లోకాల్లో ఉన్న నాన్నని వెతికి పట్టుకోవాలనిపించింది. ఆ మాటంటే పారేసుకున్న వస్తువా వెతికితే దొరకడానికి అని అమ్మ అనొచ్చు, శోకించొచ్చు. అయితే అమ్మకి ఈనాటికి తెలియదు నాన్నంటే నిత్యావసర వస్తువని.
మీరింతవరకు నాన్నంటే కథ విన్నారు. కలం శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ, గళం పప్పు భోగారావు. ఈ కథ 1989 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ప్రచురించబడింది. నవరసాల పక్షపత్రిక ఉషాలో అంతర్జాతీయ నాన్నల దినోత్సవం సందర్భంగా పునః ప్రచురించబడింది. వారి కథలు వినిపించడానికి అంగీకరించిన జగన్నాథ శర్మ గారికి కృతజ్ఞతలు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి